హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండ్ ఇది వచ్చేసి డే 12 వీడియో ఓకేనా. సో ఆల్రెడీ డే 1 నుంచి డే 11 వరకు ఆల్రెడీ వీడియోస్ అయితే షూట్ చేయడం జరిగింది. సో వచ్చేసి ఏంటంటే మనకి ఏదైతే యూట్యూబ్లో వచ్చేసి అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది అనబుల్ అయింది కదా. సో దాని నుంచి వచ్చిన రెవెన్యూ ఎంత వచ్చింది, ఏంటి సేల్స్ ఎన్ని అయినాయి, ఎన్ని ఆర్డర్స్ అయినాయి అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను డే 1 నుంచి డే 11 వరకు ఆల్రెడీ వీడియోస్ అయితే షూట్ చేసిన. సో దాంట్లో భాగంగానే ఇది వచ్చేసి డే 12 ఓకేనా. సో తర్వాత డే 13 డే 14 వీడియోస్ కూడా వస్తాయి. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే డే 1 నుంచి డే 11 వరకు చూడండి. అండ్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే అప్కమింగ్ వర్డ్ కోసం ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా. సో దానికోసం మన యొక్క ల్యాప్టాప్ స్క్రీన్ అయితే ఇక్కడ ఆన్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు దాంట్లో మీకు క్లారిటీగా చూపిస్తాను. సో మనకు రెవెన్యూ ఎంత వచ్చింది డీటెయిల్గా అయితే క్లారిటీ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకుంటే ఇది వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన లోగో మీద అయితే క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇంకో ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. ఇక మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. మన యొక్క ఛానల్ యొక్క నేమ్ వచ్చేసి మన వెహికల్స్ ఇన్ఫో ఓకేనా. మీరైతే క్లారిటీ చూడొచ్చు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని యొక్క సబ్స్క్రైబర్స్ వచ్చేసి ప్రజెంట్ 10,405 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఓకేనా. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ఏంది పేమెంట్ కాబట్టి దానికోసం అనలిటిక్స్ అయితే ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రెవెన్యూ అని చెప్పేసి వస్తుంది, అది రావాలి. సో ఇక్కడ మీరు క్లారిటీ చూసుకోవచ్చు. రెవెన్యూ అని చెప్పేసి వచ్చింది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. బట్ కొంచెం నెట్ స్లో ఉంది, అర్థం చేసుకోండి ఓకేనా. సో రెవెన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ మీకు క్లారిటీ చూసుకోవచ్చు. వాచ్ పే చార్జ్ ఇవన్నీ లైన్ ఉన్నాయి కదా. సో దీంట్లో మనకు కావాల్సింది ఇది అఫిలియేట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం ఓకేనా. సో ఇక్కడ మీకు క్లారిటీ క్లిక్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ప్రొడక్ట్స్ పైన క్లిక్స్ వచ్చేసి 305 క్లిక్స్ అయితే రావడమే జరిగింది. బట్ నేను పైన వచ్చేసి ఏంటంటే లాస్ట్ 28 డేస్ అయితే సెట్ చేసిన. సో దీన్ని కాస్త లాస్ట్ 90 డేస్ అయితే సెట్ చేస్తాను ఓకేనా. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కేసు ఇక్కడ మీకు క్లారిటీ చూసుకోవచ్చు. ఓవరాల్గా ప్రొడక్ట్ పైన క్లిక్స్ వచ్చేసి 953 క్లిక్స్ అయితే రావడమే జరిగింది. దాని అర్థం ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడతాం కదా. సో దాంట్లో ప్రొడక్ట్స్ యాడ్ చేస్తాం కదా, ఆ ప్రొడక్ట్స్ పైన వ్యూవర్స్ క్లిక్ చేసి పర్చేస్ చేస్తున్నారు అనమాట ఓకేనా. సో దాని నుంచి మనకి ఎన్ని ఆర్డర్స్ పర్చేస్ అయినాయి అంటే 132 ఆర్డర్స్ అనేది పర్చేస్ అవ్వడమే జరిగింది. అది ఇక్కడ మనకు క్లారిటీ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా. సో ఎంత వర్త్ గల ప్రొడక్ట్స్ మనం సేల్ చేసాము అనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే అది ఇక్కడ ఉంటుంది చూసుకోవచ్చు. $3,684 వర్త్ గల ప్రొడక్ట్స్ మనం సేల్ చేసినాం. ఇది వచ్చేసి డాలర్స్, ఇండియన్ కరెన్సీలో కాదు. మీకు క్లారిటీ అయితే చూసుకోవచ్చు ఓకేనా. ఆల్మోస్ట్ మనము 3 lakhs ప్లస్సే మనం ఏంటంటే వర్త్ గల ప్రొడక్ట్స్ని అయితే సేల్ చేయడమే జరిగింది. ఇది అర్థం కావాలంటే సింపుల్గా చెప్తాను. ఒక ప్రొడక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి, ఇంకొక ప్రొడక్ట్ వచ్చేసి 500 అనుకోండి. రెండింటి యొక్క వర్త్ ఎంత 1500 కదా, ఆ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా. దాని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఓవరాల్గా మనకి ఇక్కడ క్లారిటీ అయితే కనిపించడమే జరుగుతుంది. సో దీని నుంచి మనకు వచ్చిన కమిషన్ ఎంత అంటే ఇంత $79.73 అనేది మన కమిషన్ రూపంలో జనరేట్ అవడం అయితే జరిగిందనమాట. మీ క్లారిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు. సో దీన్ని ఒకసారి మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేద్దాం. 7973 కదా. సో సింపుల్గా USD టు INR 7973 కదా, 79.73 ఓకేనా. సో మీ క్లారిటీగా చూసుకుంటే ఆల్మోస్ట్ 7,139 రూపీస్ అనేది మన కమిషన్ రూపంలో ఎర్న్ చేయడం అయితే జరిగింది. అంటే మన యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ వేరు, అండ్ అంతేకాకుండా వచ్చేసి మన కొలాబరేషన్ నుంచి కానీ ప్రమోషన్ నుంచి వచ్చే రెవెన్యూ వేరు, అండ్ దాంతోపాటు ఇక్కడ యూట్యూబ్ నుంచి అఫిలియేట్ ప్రోగ్రామ్ అనబుల్ అయింది కాబట్టి దాని నుంచి వచ్చే రెవెన్యూ వేరు. ఓవరాల్గా ఇది మన రెవెన్యూ ఓకే, మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఛానల్లో సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకొని మీరు కూడా సంపాదించాలని చెప్పేసి అనుకుంటే సో మీరు కింద కామెంట్ చేయండి. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా సక్సెస్ అయ్యి మీరు కూడా డబ్బులు సంపాదించుకోవడానికి సో డెఫినెట్గా నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేస్తాను ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫాస్ట్ వీడియో చూడడానికి ట్రై చేయండి, అండ్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కూడా చూడండి.